హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి బాగా రిపీట్ అయినాయి. 2 ఆర్ 3 పేపర్స్లో ఒకే ఇయర్లో జరిగినటువంటి షిఫ్ట్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్ మనం రాసే ముందున్న ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళకి చిన్న లైక్ చేసి, ఇంకెవరైనా మొదటిసారి మన వీడియోని చూస్తుంటే జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద బుక్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 వాజ్ రిటన్ బై హూమ్. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇది 1857లో అయితే జరిగింది. ఈ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి, వినాయక్ దామోదర్ సావర్కర్. సో ఈయన ఈ పుస్తకాన్ని 1909 సంవత్సరంలో రాశారు. ఇది ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది 1857లో జరిగిందనమాట. దాన్ని ఈయన 1909 సంవత్సరంలో అయితే పుస్తకంగా అయితే రచించడం అయితే జరిగింది. ఈయన ఈ పుస్తకాన్ని సావర్కర్ అయితే మొదటి స్వాతంత్ర సమరంగా వివరించారు. ఈ పుస్తకాన్ని మొదటి స్వాతంత్ర సమరంగా వివరించారు. బట్ దీంట్లో ఎక్కువగా జాతీయవాదం గురించి వివరించడం వల్ల ఈ పుస్తకం అనేది రిలీజ్ కాకుండానే బ్రిటిష్ వాళ్ళైతే దీన్ని నిలిపివేయడం జరిగిందనమాట. 1000 పిల్లర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్. 1000 స్తంభాల దేవాలయం ఎక్కడ ఉంది? సో ఆన్సర్ హనుమకొండ. తెలంగాణలో అయితే ఉందన్నమాట. ఇది హనుమకొండలో అయితే 1000 స్తంభాల దేవాలయం అనేది ఉంది. దీన్ని కాకతీయుల రాజుల కాలంలో, కాకతీయులు అయితే పరిపాలించారు కదా, సో ఆ కాలంలో అయితే నిర్మించడం జరిగింది. అప్పటి రాజు ఎవరంటే రుద్రదేవుడు. కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగిందనమాట. సో ఇది కాకతీయుల ఇంజనీరింగ్ ప్రతిభకైతే ఉదాహరణగా అయితే ఉంటుంది. ఏ క్వశ్చన్ చూడండి. న్యూ ఇండియా న్యూస్ పేపర్ వాజ్ స్టార్టెడ్ బై. న్యూ ఇండియా పత్రికను ఎవరు ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎన్నీ బీసెంట్. ఈవిడైతే 1914 సంవత్సరంలో అయితే మద్రాస్ స్టాండర్డ్ అనేటువంటి న్యూస్ పేపర్ని కొనుగోలు చేసి దాన్ని న్యూ ఇండియాగా పేరు మార్చి అప్పటి కాలంలో జరిగినటువంటి హోమ్ రూల్కి మద్దతుగా ఈ న్యూ ఇండియా అనేటువంటి వార్తాపత్రికనైతే ప్రాచుర్యం చేశారనమాట, స్టార్ట్ చేశారు. ఇది డైలీ న్యూస్ పేపర్. న్యూ ఇండియా అనేది ఇవిడ స్టార్ట్ చేసింది డైలీ న్యూస్ పేపర్. సేమ్ అంతే, ఇదే న్యూ ఇండియా అనే పేరుతో 1901 సంవత్సరంలో అయితే బిపిన్ చంద్రపాల్ గారు వారపత్రికను తయారు చేశారు. అది వీక్లీ ఎడిషన్ అనమాట. అది వీక్లీ ఎడిషన్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన వందే మాత్రం అటువంటి పత్రికలకైతే సంపాదకులుగా కొనసాగారు. కానీ డైలీ పేపర్గా ఇక్కడ ఎవరు న్యూ ఇండియన్ స్టార్ట్ చేశారంటే అన్నీ బీసెంట్ 1914 సంవత్సరంలో. సో అందుకనే ఒకవేళ న్యూ ఇండియాకి ఇచ్చి ఈవిడ పేరు ఇవ్వకుండా బిపిన్ చంద్రపాల్ గారు పేరు ఇస్తే మీరు అది కూడా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెంగి క్యాపిటల్ ఆఫ్ ఈస్టర్న్ చాణుక్యస్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్. వెంగి రాజధాని తూర్పు చాణక్యులు ప్రస్తుతం ఎక్కడ గుర్తించబడింది? సో తూర్పు చాణక్యుల రాజధానిగా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ వచ్చేసి పెదవేగ అనమాట. అప్పుడు తూర్పు చాణక్యులు పరిపాలించే సమయంలో సుమారు క్రీస్తు శకం 7 నుండి 12వ శతాబ్దం వరకు అయితే వీళ్ళు పరిపాలన అయితే ఈ పెదవేగి అనేటువంటి ప్రాంతాన్ని, అప్పుడు దీన్ని వెంగి అనేవాళ్ళు అనమాట. సో ఈ వెంగి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన అనేది కొనసాగించారు. ప్రస్తుతం దాని పేరు పెదవేగి అనమాట. ఇక్కడ ఎక్కువ సుదీర్ఘంగా అయితే పరిపాలన జరిగించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి ఇంత సింపుల్ క్వశ్చన్స్ కూడా వస్తాయంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఇదే బిట్టు 3 పేపర్స్లో అయితే రావడం జరిగింది. సో మన స్టేట్ సింబల్స్ అన్నిటిని కూడా చదువుకోండి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? రామచిలక. ఎప్పుడైతే మనం తెలంగాణ నుండి విడిపోయామో, తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు మన రాష్ట్రపక్షి పాలపిట్ట ఉండేది. పాలపిట్ట అయితే ఉండేది. విడిపోయిన తర్వాత మన రాష్ట్రపక్షి ఏంటి? ఈ రామచిలక అయితే అయ్యిందనమాట. పాలపిట్ట ఏ ఏ రాష్ట్రాలకు ఉంటుందంటే తెలంగాణకి, ఇటు ఒడిస్సాకి మరియు కర్ణాటక రాష్ట్రాలకైతే ఇది రాష్ట్రపక్షిగా ఉంటుంది పాలపిట్ట. మన ఆంధ్రప్రదేశ్కి రామచిలుక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఆర్టికల్ 226 డీల్స్ విత్. ఆర్టికల్ 226 ఏ విషయాన్ని సూచిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, హైకోర్టులకు రిట్లను అయితే జారీ చేయడం అనమాట. అంటే పౌరుల హక్కులకు సంబంధించి వాటిని రక్షించేటువంటి శక్తివంతమైన సాధనం రిట్లు అనేవి జారీ చేయవచ్చు మనం కోర్ట్స్కి. హైకోర్టుకి ఏంటో ఆర్టికల్ 226 ప్రకారం. మరి సుప్రీంకోర్టుకి దేనికి, ఏ ఆర్టికల్స్ బేస్ చేసుకుని మనం రిట్లను జారీ చేయొచ్చు అని చెప్పాం? ఆర్టికల్ 32ని బేస్ చేసుకుని ఏంటో సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226ని బేస్ చేసుకుని హైకోర్టుకి అయితే రిట్లను జారీ చేస్తామన్నమాట. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది. అంటే మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టులు కూడా అయితే ఉన్నాయన్నమాట. 2-3 రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టులు ఉన్నాయి. చాలా వరకు ప్రతి రాష్ట్రానికి హైకోర్ట్స్ ఉన్నాయి. జిల్లా కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయితే చాలా వరకు ప్రతి రాష్ట్రంలోనూ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రతి రాష్ట్రానికి హైకోర్టు అనేది ఏంటో మెయిన్ కదా. మన భారతదేశం మొత్తానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేది మెయిన్ కోర్టు. సో ఈ హైకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 226 ప్రకారం, సుప్రీంకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ అనేవి జారీ చేయొచ్చు. నెక్స్ట్ లంబసింగి ఈజ్ నోన్ యాజ్. లంబసింగి ఏ పేరుతో ప్రసిద్ధి?
ఆన్సర్ కాశ్మీర్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని అయితే దీన్ని పిలుస్తారు. ఇది విశాఖపట్నంలో అయితే ఉందన్నమాట. దగ్గరగా అయితే ఉంటుంది విశాఖపట్నం దగ్గర. ఇక్కడ ఏంటంటే కాశ్మీర్‌లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆ విధంగా అయితే చల్లటి ప్రదేశ వాతావరణ స్థితులు కలిగి ఉండడం వల్ల దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని అయితే పిలుస్తారు. 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' వాస్ రిటెన్ బై. 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజమ్. ఈ పుస్తకంలో అయితే ముఖ్యంగా భారత విభజన సమయంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలనైతే ఈయన చక్కగా ఆ ఆత్మకథ రూపంలో అయితే వివరించడం అనేది అయితే జరిగింది. అంతేకాకుండా ఈ మౌలానా అబుల్ కలాం ఆజమ్ గారు స్వతంత్రం పొందిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్‌గా కూడా వ్యవహరించారు. సో, 48 నుండి 1948 నుండి 47 నుండి 1947 నుండి 58 సంవత్సరాల వరకు 47 నుండి 1958 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అంటే అప్పట్లో ఈ కేంద్రీయ విద్యాలయాల ప్రోత్సాహనకు ఎంతో కృషి చేశారనమాట ఈయన. అంతేకాకుండా ఈయన బర్త్‌డేని నేషనల్ ఎడ్యుకేషనల్ డేగా సెలబ్రేట్ చేస్తారు. నవంబర్ 11 ఈయన పుట్టినరోజు. ఈ నవంబర్ 11ని నేషనల్ ఎడ్యుకేషనల్ డే, మన భారతదేశానికి విద్యా దినోత్సవంగా అయితే సెలబ్రేట్ చేస్తారు ఈయన పుట్టినరోజుని సందర్భంగా. నెక్స్ట్, శాండ్ బాక్స్ టెక్నిక్ వాస్ మైన్లీ యూజ్డ్ ఫర్. శాండ్ బాక్స్ టెక్నిక్ ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తున్నారు అనంటే ఎర్త్‌క్వేక్ రెసిస్టెన్స్, భూకంప నిరోధకతకైతే వినియోగించడం అనేది అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఆంధ్ర స్టేట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1953 బై సెపరేటింగ్ ఫ్రమ్. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏ రాష్ట్రం నుండి ఏర్పడింది? మద్రాసు నుండి. సో, దీని గురించి, దీని చరిత్ర గురించి, తర్వాత రాజకీయ పరిణామాల గురించి కూడా వీడియోస్ అయితే చేసి మన ఛానల్లో ఉన్నాయి. సో, ఎవరైతే సబార్డినేట్స్ కాకుండా మిగతా ఎగ్జామ్‌లకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి వస్తా ఉంటాయన్నమాట. సో, మెయిన్‌గా ఆంధ్ర గురించి చదవడానికి కూడా ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కలిపి చదవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్స్‌కి మాత్రమే కాదు. సో, వాటికి సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ కూడా మన వీడియోస్‌లో మన ఛానల్‌లో అయితే పొందుపరచడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్స్ ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ యానిమల్ ఈజ్ కామన్లీ డిపిక్టెడ్ ఇన్ కాకతీయ ఆర్కిటెక్చర్. కాకతీయ నిర్మాణ శైలిలో సాధారణంగా కనిపించే జంతువు ఏది? సో, ఆన్సర్ ఏనుగు. కాకతీయ నిర్మాణ శైలన్నిటిలో ఒకసారి శిల్పకళను చూస్తే ఏనుగు, గజరాజు అని అయితే పిలుస్తారు మామూలుగా తెలుగులో ఇంకో పేరుతో. ఇదైతే ప్రధాన చిహ్నంగా కనిపిస్తుందనమాట. ఇదేం సూచిస్తుంది అనంటే శక్తి, రాజసత్తా మరియు స్థిరత్వానికి ప్రతీకగా అయితే నిలబడుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నవకాశి ఇన్ కాకతీయ టెంపుల్స్ రిఫర్స్ టు. కాకతీయ దేవాలయాల్లో నవకాశి అనే పదం దేన్ని చూపిస్తుంది అనంటే చిత్రలేఖనం అనమాట, పెయింటింగ్ స్టైలు. నవకాశి అనేది ఈ కాకతీయ సామ్రాజ్యం కాలంలో వాళ్ళ పరిపాలన కాలంలో నవకాశి అనే పదం దేనికి సంబంధించిందంటే పెయింటింగ్‌కి, చిత్రలేఖనానికి సంబంధించింది. నెక్స్ట్ క్వెషన్. ఆర్టికల్ 117 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 117 ఏ విషయాన్ని సూచిస్తుంది? 117వ ఆర్టికల్ ఏం చెప్తుంది అనంటే ఫైనాన్షియల్ బిల్స్ గురించి అయితే ప్రస్తావిస్తుందనమాట. అంటే దీని ప్రకారం, ఈ ఆర్టికల్ ప్రకారం అయితే ఫైనాన్స్ బిల్‌ని ప్రవేశపెట్టడానికి, అది కూడా ఎక్కడ ప్రవేశపెడతారు? లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీన్ని రాజ్యసభలో అయితే ప్రవేశపెట్టరు. లోక్‌సభలో మాత్రమే అయితే దీన్ని ప్రవేశపెడతారనమాట. దీన్ని ప్రవేశపెట్టే ముందు, లోక్‌సభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క సిఫార్సు అవసరం అనమాట. ప్రెసిడెంట్ యొక్క సిఫార్సు అనేది అవసరం. నెక్స్ట్ క్వెషన్. స్టెల్లెట్ ప్లాన్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇండికేట్స్. దేవాలయ నిర్మాణంలో స్టెల్లెట్ ప్లాన్ అంటే ఏమిటి అనంటే ఇది ఒక స్టార్ షేప్డ్ నక్షత్రాకారంలో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్. వాతావరణంలో ఓజోన్ పొర ఉన్నటువంటి పొర ఏది? సో, భూమికి వాతావరణ పొరలు అనేవి, ఆవరణాలు అనేవి ఉంటాయి కదా. దాంట్లో ఓజోన్ పొర ఉన్నటువంటి ఆవరణం లేయర్ ఏది అనంటే స్ట్రాటోస్ఫియర్ అనమాట. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ లేయర్ అనేది అయితే ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది? సూర్యుడి నుండి వచ్చేటువంటి ఎండలు అంటే కిరణాల్లో యూవీ రేస్ అనేవి ఉంటాయి, అల్ట్రావైలెట్ రేస్. ఆ రేస్ని అయితే అడ్డుకుంటాయి. అవి డైరెక్ట్గా మన భూమి మీద పడకుండా ఈ లేయర్ అనేది అయితే కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాటూ. అమర్కంటక్ పీఠభూమి నుండి ఉద్భవించే నది ఏది? సో, ఇక్కడ మధ్యప్రదేశ్లో అయితే ఈ అమర్కంటక్ అనేటువంటి పీఠభూమిలో నర్మదా నది అయితే ఉద్భవించి నర్మదా కుండ్ అనేటువంటి దాంట్లో నుండి ఈ నర్మదా నది అనేది అయితే పుట్టుకొచ్చిందనమాట. సో, ఇది అక్కడ నుండి మధ్యప్రదేశ్ నుండి ప్రవహిస్తూ ఇటు పశ్చిమం వైపుగా ప్రవహిస్తూ వెస్ట్ సైడ్ ప్రవహిస్తూ ఇటు పక్కన ఉన్నటువంటి అరేబియా మహాసముద్రంలో అయితే కలుస్తుంది. ఇది పెనిన్సులర్ రివర్స్లో అయితే ప్రత్యేకమైనది. విచ్ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హ్యూమన్ డెవలప్మెంట్. మానవ అభివృద్ధిని కొలిచే సూచిక ఏది? ఆన్సర్ హెచ్డిఐ. దీన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అయితే పిలుస్తారు. ఇది ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటారనమాట.
ఫస్ట్‌ది వచ్చేసి హెల్త్ ఆరోగ్యం, రెండోది వచ్చేసి అంటే ఎడ్యుకేషన్ విద్యను, మూడోది ఏంటో జీవన ప్రమాణం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్. సో ఈ మూడిటిని పరిగణలోకి అయితే తీసుకుని ఈ హెచ్‌డిఐనైతే కొలుస్తారనమాట. దీన్నైతే మెజర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ అబోలిషెస్ అన్‌టచబిలిటీ? అస్పృశ్యతను రద్దు చేసిన ఆ రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 17 అనమాట. అంతేకాకుండా ఇది ఫండమెంటల్ రైట్స్‌లో కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అయితే పరిగణిస్తారు. దీన్ని అంటరానితనాన్ని ఆర్టికల్ 17వ అధికారం ద్వారా ఆర్టికల్ 17 ద్వారా దీన్నైతే పూర్తిగా నిషేధించారనమాట. సో అంటరానితనం అనేది కుల, మత ఈ అన్ని వివక్షల కిందకైతే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బ్యాటిల్ ఎస్టాబ్లిషెస్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసిన యుద్ధం ఏది? ఆన్సర్ ప్లాసీ యుద్ధం అనమాట. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు బెంగాల్ని అయితే నియంత్రించారు. ఇది భారతదేశంలో వారి యొక్క పాలనకు అయితే ప్రారంభమయ్యింది. వారి యొక్క పాలన భారతదేశంలో ప్రారంభం అవ్వడానికి ఇది ముఖ్య కారణం అయితే అయ్యింది. నెక్స్ట్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్? భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ అనమాట. 2011వ సంవత్సరంలో జరిగినటువంటి లెక్కల ఆధారంగా ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఇన్ జపాన్? జపాన్లో ఉపయోగించే కరెన్సీ ఏంటి? ఆప్షన్ బి ఎన్ అనమాట. జపాన్ యొక్క కరెన్సీ ఎన్. ఇది ప్రపంచ ప్రధాన కరెన్సీలో ఒకటి అనమాట. మనం డబ్బుని దేని రూపంలో కొలుస్తాము? రూపాయల్లో కదా కొలుస్తాము. వాళ్ళు ఎన్ అనేటువంటి రూపంలో అయితే కొలుస్తారనమాట. చూడండి. విచ్ కంట్రీ ఈజ్ నౌన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్? ఉదయ సూర్యుని దేశం అని పిలువబడేటువంటి దేశం ఏది అంటే జపాన్ అనమాట. భౌగోళికంగా చూసినప్పుడు మన ఆసియా ఖండంలో చూసినప్పుడు మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే దేశం జపానే. దీన్ని ఆ జపనీస్ యొక్క భాషలో నిప్పాన్ అని అయితే పిలుస్తారనమాట. నిహోన్ లేదా నిప్పాన్ అని అయితే పిలుస్తారు. ఎగ్జామ్లో అది కూడా మనల్ని అడగొచ్చు. అండి. విచ్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ? జిఎస్టీలో చేరనటువంటి పన్ను ఏది? సో జిఎస్టీలో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం చూసుకోవాలి. ఏది చేరదు అంటే స్టాంప్ డ్యూటీ అనమాట. దీంట్లో బేసిక్ కస్టమ్స్, పెట్రోలియం ఛార్జెస్, టోల్ గేట్ ఛార్జెస్ అండ్ ఆల్కహాల్ ఈ ఛార్జెస్ కూడా జిఎస్టీలో అయితే ఇంక్లూడ్ చేయరు. అండ్ స్టాంప్ డ్యూటీకి సంబంధించి కూడా. సో వీటిలన్నిటిని ఇంక్లూడ్ అయితే చేయరు. బట్ మనకి ఇక్కడ ఆప్షన్స్లో స్టాంప్ డ్యూటీ అని ఒకటే ఇచ్చాడు. లేదా మీకు కస్టమ్స్ బేసిక్ కస్టమ్ డ్యూటీస్ ఇచ్చిన, పెట్రోలియం ఛార్జెస్ ఇచ్చిన, ఆర్ ఆల్కహాల్కి సంబంధించింది ఇచ్చినా కానీ, విద్యుత్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయరనమాట. సో మీరు అది కూడా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్స్ చూసుకొని అయితే చేయాలి. మరి ఇక్కడ ఈ స్టాంప్ డ్యూటీ మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బాడీ రికమెండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్? కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ సిఫారు చేసే సంస్థ ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ అనమాట. సో ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ అయితే వచ్చింది. బట్ నీతి ఆయోగ్ అనేది ఎటువంటి ద్రవ్యాన్ని అయితే అమలు చేయదు. ఓన్లీ సలహాలు మాత్రమే ఇస్తుంది. వీటిని మీకు నేను ఎకనామిక్స్ క్లాస్లో ఎకనామిక్స్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాటిలో క్లియర్గా వివరించి చెప్పాను. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆర్బీఐ ఏంటి బ్యాంక్ వ్యవస్థ అనమాట. ఇక్కడ ఏంటి పన్నుల పంపిణీ చేసే సంస్థ ఏంటిదంటే ఫైనాన్స్ కమిషన్ అనమాట. ఇది ఒక రాజ్యాంగ సంస్థ. ఫైనాన్స్ కమిషన్ అనేది ఏంటిదంటే రాజ్యాంగ సంస్థ. విచ్ మొఘల్ రూలర్ ఇంట్రడ్యూస్డ్ మాన్సబ్దారీ సిస్టమ్? మాన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సో ఆన్సర్ అక్బర్ అనమాట. సో అక్బర్ అనేటువంటి మొఘల్ చక్రవర్తి పరిపాలనను సైన్యాన్ని మరియు పరిపాలన అయితే క్రమబద్ధీకరించడానికి ఈ సిస్టమ్ని ఈ మాన్సబ్దారీ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. క్వశ్చన్ చూడండి. విచ్ ఓషన్ యాజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోరల్ రీఫ్స్? అత్యధిక కోరల్ రీఫ్స్ అంటే పగడప దిబ్బలు అత్యధికంగా ఉన్నటువంటి సముద్రం ఏది? సో ఆన్సర్ వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ ఓషన్లో అయితే ఈ పగడపు దిబ్బలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మహాసముద్రంలో బయోడైవర్సిటీ కూడా చాలా ఎక్కువ. దీంట్లోనే గ్రేట్ బ్యారియర్ రీఫ్ కూడా ఉంది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని ఒక పగడపు దిబ్బ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా మనం ఇంతకుముందు వీడియోస్లో. అది కూడా ఎక్కడుంది? ఈ పసిఫిక్ ఓషన్లోనే ఉంది. ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ గురించి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. చూడండి. విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్? రాజ్యాంగంలో ఎమర్జెన్సీ నిబంధనలు ఉన్న భాగం ఏది? పార్ట్ 18 అనమాట. భాగం 18లో అయితే నేషనల్స్ కేంద్రం గురించి, నేషనల్స్ గురించి, స్టేట్స్ గురించి, ఫైనాన్స్ యొక్క ఎమర్జెన్సీస్ గురించి వివరాలు అనేవి పార్ట్ 18లో 18లో అయితే పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. చూడండి. విచ్ కంట్రీ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్? ముడి చమురు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అని అంటే అమెరికా అనమాట. యునైటెడ్ నేషన్స్ అమెరికా. సో ఇది 2018 సంవత్సరం నుండి అయితే భారీ స్థాయిలో ఎక్కువ ముడి చమురుని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో సౌదీ అరేబియా అయితే ఉన్నాయి. అండ్ విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ డైమండ్ సిటీ? డైమండ్ సిటీగా పిలువబడే భారత నగరం ఏది? ఆన్సర్ సూరత్ అనమాట. గుజరాత్లోని సూరత్ అనేటువంటి నగరం డైమండ్ సిటీగా పిలుస్తారు. అంటే 90% కంటే ఎక్కువ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ సూరత్ అనే నగరంలో
వజ్రాలను కొయ్యడం, పాలిష్ చేయడం వంటివి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం అనేది అయితే జరుగుతుంది అక్కడ ఆ పనులన్నీ చేసి. అంతేకాకుండా మళ్ళీ సూరత్‌కి టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పేరైతే ఉందన్నమాట. వస్త్ర నగరంగా కూడా ఇది ప్రసిద్ధిగాంచింది. విచ్ ఇండియన్ మూవ్‌మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్? అడవుల సంరక్షణకు సంబంధించిన ఉద్యమం ఏది? సో, ఆన్సర్ చిప్కో మూవ్‌మెంట్ అనమాట. ఈ చిప్కో ఉద్యమంలో ప్రజలు చెట్లను కాపాడడానికి ఉద్యమం అయితే పూనుకున్నారు. అండ్ గ్రీన్ రివల్యూషన్ వచ్చేసి దేనికి సంబంధించింది? గోధుమ పంటకి. సో, ఆహార ధాన్యాలకు సంబంధించింది. బ్లూ రివల్యూషన్ వచ్చేసి చేపల ఉత్పత్తికి సంబంధించింది. అండ్ వైట్ రివల్యూషన్ వచ్చేసి పాలు మరియు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్ట్రైట్ సెపరేట్స్ ద ఇండియా అండ్ శ్రీలంక? భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న సముద్ర సొరంగం ఏది? ఆన్సర్ వచ్చేసి పాల్క్ స్ట్రైట్. పాల్క్ జలసంధి అని అయితే అంటారు తెలుగులో. ఇటు తమిళనాడుకి మరియు శ్రీలంకకు బార్డర్గా అయితే ఉంటుందన్నమాట. సముద్ర సొరంగం చాలా ఇరుగ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ లాంగ్వేజెస్తో అంటే భాషలకు సంబంధించిన షెడ్యూల్ ఏది? 8వ షెడ్యూల్. షెడ్యూల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. వాటిని ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలా కూడా వీడియో అనేది అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. ఈ 8వ షెడ్యూల్లో ఎక్కువగా భాషల గురించి అయితే ఉంటుందన్నమాట. అధికారిక భాషలు ఎన్ని ఉన్నాయని. సో, దాంట్లో మన తెలుగు కూడా ఉంది. ప్రస్తుతం అధికార భాషలు రాజ్యాంగం ప్రకారం ఎన్ని ఉన్నాయంటే 22 భాషలు అనేవి ఉండడం జరిగింది. విచ్ ఇండియన్ స్టేట్ ప్రొడ్యూసెస్ హైయెస్ట్ టీ? అత్యధిక టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? అస్సాం. విచ్ ఇండియన్ యాక్ట్ ఎండెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను ముగించిన చట్టం ఏది? ఆన్సర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. 1858వ భారతదేశ యాక్ట్ అనేది గవర్నమెంట్ చట్టం అనేది దీన్ని ముగించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అయితే ముగించింది భారతదేశంలో. సో, 1857లో తిరుగుబాటు అనేది అయితే చేశారు కదా, దాని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్ కంట్రోల్ అనేది అయితే తీసుకోవడం జరిగిందనమాట.